నమస్తే ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీని గెలిపించినందుకు యావత్ దళిత జాతి బాధపడుతుంది. రావెల కిషోర్ బాబు. ఘనంగా జాషువా 49వ వర్ధంతి వేడుకలు. బీసీల అభివృద్ధికి జగన్ చేస్తున్న కృషికి హర్షం వ్యక్తం చేసిన ఏపీ చేతదా శ్రీ వైష్ణవ సంఘం. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దళితులపై దాడులకు పాల్పడుతుంది అని బీజేపీ నాయకులు రావెల కిషోర్ బాబు అన్నారు. శుక్రవారం గుంటూరులోని గ్రాండ్ నాగార్జున హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావెల కిషోర్ బాబు మాట్లాడారు. గత కొద్ది రోజుల క్రితం మాస్క్ పెట్టుకోలేదు అని ఒక దళిత యువకుడిని కొట్టి చంపారు అని చెప్పారు. ఇలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ఎందుకు వైసీపీకి ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చామని యావత్ దళిత జాతి బాధపడుతుందని తెలిపారు. రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు టీఎల్ఎస్ఎల్ కన్వీనర్ చూపుడి నగరాజు గారికి, అదేవిధంగా గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు బాధపడ్డ రామకృష్ణ గారికి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. రెండు 2019 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ దళిత వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఆ పార్టీ అనుసరించినటువంటి దళిత వ్యతిరేక చర్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున వైసీపీ పార్టీకి దళితులందరూ కూడా ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పక్కన పెడితే ముఖ్యంగా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అనేక సమస్యలతో దళితులు చాలా మనోవేదకు గురయ్యారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున దళితులు అభివృద్ధి చెందుతారని, వారి సంక్షేమం ముందుకు వెళుతుందని, వారి యొక్క ఆత్మగౌరవం నిలబడుతుందని చెప్పేసి ఓట్లు వేసి వైసీపీ పార్టీకి ఘన మెజార్టీతో గెలిపించారు. అయితే దురదృష్టవశాత్తు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా తాము పొరపాటు చేశామను అని చెప్పేసి బాధపడతా ఉన్నారు. అయితే ఆ రోజు వారికి ప్రత్యామ్నాయం కూడా లేదు. ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేసి పెద్ద ఎత్తున దళితులు గెలిపిస్తే ఈరోజు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం గమనిస్తే ఒక పక్క దాడులు పెరిగిపోతూ ఉన్నాయి, అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి, వారి అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది, దళితుల సంక్షేమానికి గుట్లు పొడుస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా ఎంతో బాధపడుతున్నటువంటి విషయం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆత్మగౌరవానికి సంబంధించినంత వరకు డాక్టర్ సుధాకర్ గారి మీద జరిగినటువంటి దాడితో మొదలైనటువంటి ఆ దాడుల
అత్యాచారాల పరంపర నిన్న మొన్నటి వరకు రాజమండ్రిలో ఒక దళిత యువకుడిని శిరోమండనం చేసేంత వరకు కూడా కొనసాగుతోంది. డాక్టర్ సుధాకర్ మీద జరిగినటువంటి అత్యాచారాల మీద పెద్ద ఎత్తున దళిత సంఘాలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే చిత్తూరు జిల్లాలో డాక్టర్ అనిత మీద కూడా, దళిత మహిళ డాక్టర్ మీద కూడా దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. చిత్తూరు జిల్లాలో కొత్తకోట చెందినటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి జస్టిస్ రామకృష్ణ దళిత జడ్జి గారి మీద కూడా దాడి జరిగిన విషయం మనం చూసాం. న్యాయస్థానంలో న్యాయాన్ని కాపాడవలసినటువంటి న్యాయాధిపతుల మీద కూడా ఈరోజు దాడులు జరుగుతున్నాయంటే న్యాయ వ్యవస్థ మీద కూడా ధిక్కారం ఏ మేరకు జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ 65 కేసులు జీవోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైకోర్టు కేసుల రూపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తూ ఉన్నాయి. న్యాయ వ్యవస్థల మీద ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి దళిత న్యాయవాదులే కానీ జడ్జిల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న దళిత యువతి 16 ఏళ్ల యువతి మీద 10 మంది సామూహిక అత్యాచారం చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఒక మాయని మచ్చగా నిలుచుకోవడం జరిగింది. చీరాలలో కిరణ్ కుమార్ అనేటువంటి కిరణ్ కుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడు మోటార్ సైకిల్ మీద వస్తూ ఉంటే మాస్క్ ధరించలేదని చెప్పేసి రామిరెడ్డి అనేటువంటి కానిస్టేబుల్ అతన్ని దుర్భాషలాడి దూషించి దారుణంగా హింసిస్తే అతను హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఏదో కట్టుతుడుపు చర్యగా ఎస్ఐల్ని సిఐల్ని సస్పెండ్ చేయడమో బీఆర్లో పెట్టడం చేస్తున్నారు తప్ప, ఏదో 10 లక్షల్లో నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప నిందితులను కఠినంగా శిక్షించడం లేదు. బాధితులకు సరైనటువంటి న్యాయం కూడా జరగడం లేదు. కవిత చైతన్య దీప్తి, గుర్రం జాషువా అని వైసీపీ నర్సాపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమలుపు సురేష్, వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్రావు ప్రసాద్, పలువురు నాయకులు అన్నారు. నేడు గుర్రం జాషువా 49వ వర్ధంతి సందర్భంగా గుంటూరు నారంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్రం జాషువా గారి ఆలోచన విధానం, ఆయన భావజాలం, ముఖ్యంగా ఆయన చేసిన రచనలు ఈనాటి దళిత సమస్యలకెన్నిటికో పరిష్కారం చూపుతాయని చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలను మరి మంజూరు చేస్తూ జీవోను విడుదల చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ 3 కోట్ల రూపాయలతోటి మరి గుంటూరు నడిబొడ్డున గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మరి ఇప్పటికే కలెక్టర్ గారు 23 సెంట్ల స్థలం, ఒక మంచి కోట్ల విలువ చేసే స్థలాన్ని మరి దానికి కేటాయించడం జరిగింది. గుర్రం జాషువా గారి 125వ జయంతి ఉత్సవాలు
చాలా పెద్ద ఎత్తున మరి నిర్వహించడానికి ముఖ్యంగా విద్యాశాఖ తరఫు నుంచి కూడా చర్యలు చేపడతామని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన యొక్క టూంబ్ ఏదైతే ఉందో ఆయన యొక్క సమాధి గుర్రం జాషువా గారి సమాధిని మరి అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా దాన్ని మలచాలని చెప్పి దానికి డిజైన్స్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. చక్కటి డిజైన్స్ కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఆ రూపకల్పనతో అక్కడ సుమారు 3 కోట్ల రూపాయలతోటి మరి అక్కడ ఒక పర్యాటక కేంద్రంగా అందరూ సందర్శకులు వచ్చి మరి అక్కడ ఆయన స్మృతుల్ని నెంబర్ వేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక సాహిత్య పురస్కారాన్ని కూడా గుర్రం జాషువా సాహిత్య పురస్కారాన్ని కూడా నెలకొల్పాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. బీసీల అభివృద్ధికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శతద శ్రీ వైష్ణవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ రావు, ప్రధాన సలహాదారుడు ప్రసన్న, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తిన్నులూరి పార్థసారథి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం గుంటూరు నెహ్రూనగర్లో ఏపీ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వర్ధిల్లాలి జగన్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి జగన్ గారి వర్ధిల్లాలి జగన్ గారి నాయకత్వం. సెట్టింగ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో చాతాద శ్రీ వైష్ణవులకు సంబంధించి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు గుర్తింపును తీసుకురావటంలో వెనకడుగు వేయటం అనేది జరిగింది. ఈరోజు జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం బీసీకి సంబంధించిన అన్ని కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి తన పాదయాత్రలో ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటించిన దాన్ని నెరవేర్చుకున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే చాతాద శ్రీ వైష్ణవులకు కూడా కార్పొరేషన్ని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. దీనికి సంబంధించిన కృషిలో మా ఎమ్మెల్సీ గారు జంగా కృష్ణమూర్తి గారు అధికంగా కృషి చేయటం అనేది జరిగింది. చేసి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు జగన్ గారికి, జంగా కృష్ణమూర్తి గారికి, మొత్తం పార్టీ మొత్తానికి కూడా చాతాద శ్రీ వైష్ణవ సంఘం తరపున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాపితంగా కూడా జగన్ గారికి పాలాభిషేకాలు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాము. సదా మేము జగన్ గారికి కృతజ్ఞతలమై ఉంటాము. జై జగన్. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చాతాద శ్రీ వైష్ణవ సంఘం సలహాదారునిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇదే ఒరవడి కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని వరించి మా కష్టాలని, రాష్ట్రంలో జనాల కష్టాలని అన్నీ తీరుస్తాడని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీని గెలిపించినందుకు యావత్ దళిత జాతి బాధపడుతుంది. రావిల కిషోర్ బాబు. ఘనంగా జాషువా 49వ వర్ధంతి వేడుకలు. బీసీల అభివృద్ధికి జగన్ చేస్తున్న కృషికి హర్షం వ్యక్తం చేసిన ఏపీ శతద శ్రీ వైష్ణవ సంఘం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.